హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేట్రెడ్ బ్లాగ్స్. మీ కవిత ఈరోజు ఒక సరికొత్త రెసిపీతో మే ముందుకు వచ్చా అండి. చిన్న చేపలతో చింతకాయ పులుసు అండి. ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇవి కేజీకి తక్కువ ఉన్నాయండి. తెల్ల పరకలు అంటారండి వీటిని, చేపల్ని. ఇవి మంచి క్లీన్ చేసి పెట్టుకున్నా నేను. తెల్ల పరకలు వీటి పేరు, చేప పేరు. కొత్తిమీర, మెంతి కూర అండి. పులుసు కూరలలో నేను ఖచ్చితంగా మెంతి కూర వేస్తాను. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతకాయలను ఉడకబెట్టి పెట్టుకున్నాండి. ఇది చింతకాయ గుజ్జు. ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నాండి, ఒక 2 ఆనియన్స్. ఉప్పు, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, ఇందులో జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా ఆవ పొడి వేసాండి, కారం, ఆయిల్ అండి దీనికి తగినంత. అంతే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్ అండి. ఓకే అండి, పోపు గింజలు, ఆయిల్ పెట్టాను కదా, కాగిపోయింది ఆల్రెడీ. మనం నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, ఆయిల్లో ఆనియన్స్. నేను ఇది సన్నగా తరిగే బదులు ఇట్లా మిక్సీలో అటు ఇటు అన్నా అండి. అంత ఎమ్మడే ఇట్లా సన్నగా అయిపోయినాయి మనకి. ఇంతే చాలు. ఇంకా ఇప్పుడు మనము మెంతి కూర అండి, ఒక 2 కట్టల మెంతి కూర వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను అట్లాగే. పసుపు, ఇప్పుడు అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం. ఇది కూడా పచ్చివాసన పోయినాక కుక్ చేసుకున్నాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలండి. ఈ డ్రెస్ వచ్చేసి మా పాపదండి. తను యుఎస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ వదిలేసి వెళ్ళింది. ఇది మొత్తం తను డిజైనింగ్ చేయించుకుందండి. అంటే ఫస్ట్ ఇదే టైప్ క్లాత్ లో మా మరదలు కుట్టించుకుంది. తను కూడా కావాలి అంటే తను కుట్టించిందండి. ఇట్లా డాల్ వేయించి చూడండి ఎంత బాగుందో. ఇది ఇట్లా ఏమంటారు, ఇది గ్లేస్ లాగా వేసారండి. నెట్టెడ్ క్లాత్ ఇది, మొత్తం నెట్ అండి. అమ్మాయి బొమ్మ అసలు చాలా బాగుంది కదా. నేను తన డ్రెస్ వేసుకున్నా అండి ఈరోజు. హ్యాపీగా ఉంది నాకు కూడా తన డ్రెస్ వేసుకున్నందుకు. మనం అన్ని కర్రీస్ కంటే కూడా ఫిష్ తీసుకోవడం కూడా చాలా మంచిదండి. మనకు పులుసు లాగా వద్దనుకుంటే ఇగురు కూడా చేసుకోవచ్చు అండి మనం. అది కూడా చాలా బాగుంటది. ఇంకొంచెం ఫ్రై అవుతే మనం ఇంకా ఏమేమి వేయాలో దీంట్లో ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం. ఆనియన్స్ కూడా తొందరగా వేగిపోతాయండి. ఇప్పుడు ఇలా మనం చేసి పెట్టుకున్నాం కదా. మెంతి కూర ఫ్లేవరు మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ ఆయిల్లో ఫ్రై అయ్యి. నేను మెంతి కూర బాగా యూస్ చేస్తాను అండి. అంటే చిన్నప్పటి నుంచి కూడా అమ్మ బాగా యూస్ చేసేది మెంతి కూర. అదే అలవాటు నాకు వచ్చింది. బాగా వాడేది. ప్రతి కర్రీస్ లో ఖచ్చితంగా మెంతి కూర వేసేవాళ్ళ అమ్మ. కాకపోతే ఇక్కడనేమో చిన్న చిన్న మెంతి కూర వస్తుంది కదండి. మాకు అక్కడ ఖమ్మంలో పెద్ద పెద్ద ఆకుతో వచ్చేదండి. ఇక్కడ దొరకదు అది మనకి, అక్కడే దొరుకుద్ది. చాలా బాగుంటది అది. దాంతో పరోటా అవి చేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటది ఆ మెంతి కూరతో. కర్రీస్ కూడా బాగుంటాయి, ఎందులో వేసినా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ రాదు అది ఎందుకో మరి. ఇక్కడ ఈ చిన్నదే ఎక్కువ యూజ్ చేస్తారు అందరు.
ఓకే అండి, మనకు ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి. కారం వేస్తున్నాను. మీరు ఎవరు తినగలిగే అంత కారం వాళ్ళు వేసుకోండి, ఎక్కువ తక్కువ అదే అనేది మనకే తెలుస్తుంది కదండి. ఇందులో చింతకాయ పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసేస్తున్నా. ఉప్పు ఇంతసేపు అసలు ఉప్పు వేయలేదండి మనం ఎక్కడ కూడా, ఇప్పుడే వేస్తున్నాను. ఓకే, ఓకే అండి. ఇప్పుడు ఈ చింతకాయలు ఉడకబెట్టుకుంది ఉంది కదా, అది పులుసు దీంట్లో పోసేద్దాం. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఆ చింతకాయలు అదే అవన్నీ ఇందులో వేసేద్దాం. ఫిషెస్ ఇంకా ఇలా పీసుకేస్తున్నాండి. అది పోసేస్తున్నాం. ఓకే అండి, మనం ఇప్పుడు అన్నీ వేసేసి అదే చింతకాయ పులుసు పోసేసినాం కదా, జీలకర్ర మెంతుల పొడి కొంచెం ఆవు పొడి ఉందండి ఇందులో, అంతే. ఇది కూడా వేసేసి కలిపేస్తున్నాను. ఇది మరిగిన తర్వాత అవి వేసేసుకుందాం మనం, అంతే అండి. చిన్న చేపల చింతకాయ పులుసు, పరకలు, తెల్ల పరకల చింతకాయ పులుసు. ఒక 2 minutes ఇది మరిగిందంటే అవి అందులో వేసేసుకుందాం మనం ఫిషెస్ని. వెయిట్ చేద్దాం ఒక 2 minutes మరగడం వరకు. చూడండి ఎంత బాగా ఇది మెంతి కూర ఇవి ఎలా కనిపిస్తున్నాయి, మనం వేసిన ఆనియన్స్ అవన్నీ, కొత్తిమీర. ఇది కొంచెం బాగా మరగాలండి. మరిగినప్పుడు ఆ చేపల్ని ఇందులో వేసేద్దాం. ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఈ చేపల్ని ఇందులో వేసేస్తున్నా. చాలా ఫాస్ట్గా అవుతుందండి కర్రీ. కాకపోతే ఇవి తెచ్చుకున్నాక మనం కడుక్కోవడం ఒక్కటే ప్రాబ్లం. నీట్గా, చాలా నీట్గా కడుక్కోవాలి. వాళ్ళు ఇచ్చినా కూడా మళ్ళీ మనం అప్పుడే మంచిగా ఉంటుందండి, లేకపోతే స్మెల్ వస్తుంది. ఉప్పు పసుపు వేసి చాలా సార్లు కడగాలండి వాటిని. ఓకే, ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేయాలి, స్పూన్ అంతే. అంతే అండి. ఒక 2 నిమిషాలు అయితే ఉడికిపోతుందండి. ఇది పెద్ద ఇది కూడా కాదు, చాలా తొందరగా ఉడుకుతుంది. అంతే. మిగిలిన కొత్తిమీర కూడా వేసేస్తున్నాండి. ఎందుకంటే వాటితో పాటే ఉడికిపోతుంది, ఇంకా అయిపోతుంది. మీరు ఈ స్టేజ్లోనే అన్ని సరిపోయినాయా లేదా చూసుకోండి. తెల్ల పరకల చింతకాయ పులుసు. ఓకే అండి, మనం ఆల్రెడీ అన్నీ వేసేసాం కదా. ఇదిగో మంచిగా ఉడికిపోయినాయి చూడండి చేప. చూస్తుంటేనే ఇట్లా నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయండి. చింతకాయ కదా, చాలా బాగుంది. స్టవ్ బంద్ చేస్తున్నాండి. ఇట్లా ఆయిల్ సపరేట్ అయింది చాలు నాకు, ఇంకా బంద్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు సర్వింగ్ తీసుకుందాం, టేస్ట్ చేద్దాం. ఓకే అండి, పరోటాతో టేస్ట్ చేస్తున్నా నేను. టేస్ట్ చేస్తా ఇప్పుడు. ఫస్ట్ గ్రేవీతో టేస్ట్ చేద్దాం. ఈ ముక్క కాలుతుంది కదా, ఇందులో పెడదాం. ఫిష్ ముక్క పెట్టుకున్నాండి, గ్రేవీ.
కావుతుంది. సూపర్ అండి, మస్తు టేస్ట్ ఉంది. మాటల్లో మాట్లాడుకోవడాలు లేవండి, అంత టేస్ట్ ఉంది. గ్రేవీ కూడా అసలు ఎక్సలెంట్ ఉందండి. సూపర్. పరాటాతో సూపర్. జొన్న రొట్టెతో తినొచ్చు, చపాతీతో తినొచ్చు, దోశ తినొచ్చు, పూరి, ఇడ్లీ ఏదైనా మన ఇష్టం. రైస్ ఏదైనా బాగుంటుంది. థ్యాంక్ యూ. బై బై. నెక్స్ట్ కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.